మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోలో సంపూర్ణ ప్రార్థన అనే విషయాల గురించి సంపూర్ణ ప్రార్థన అంటే ఏంటి, సంపూర్ణ ప్రార్థన ఎలా చేయాలి అనే కొన్ని విషయాలు తెలుసు. యేసు ప్రభు శిష్యులతో ఈ విధంగా ప్రార్థన, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లును మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, ప్రకాశించాలి, ప్రకాశించుటకు మేల్కొనాలి. ఎఫెసీయులకు 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అపోస్తుల కార్యములు 13:47. ఎలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు ఆజ్ఞాపించి ఉన్నాడు. యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నుండక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను. యోహాను సువార్త 9:5. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగని చెప్పెను. యెషయా గ్రంథం 60:1. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, పరిగెత్తాలి, విజయం కొరకై పరిగెత్తాలి. 1 కొరింథీయులకు 9:24-27. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందును మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడును కాక, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమోనని నా శరీరమును నలుగొట్టుకొని దానిని లోపరుచుకొంచున్నాను. కీర్తనల గ్రంథం 19:5. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత నుల్లసించునట్లు తన పదమునందు పరిగెత నుల్లసించుచున్నాడు. 1 పేతురు 5:1. సహాయము చేయాలి, తోడ్పాటుతో సహకరించాలి. ఫిలిప్పీయులకు 4:3. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నైతార సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొంచున్నాను. రోమియోలకు 16:2-4. ఆమెకు మీ వలన కావాల్సినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘములకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞతులై ఉన్నారు. కీర్తనల గ్రంథం 69:28. జీవ గ్రంథంలో నుండి వారి పేరును తుడిపిపెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు రాయకుము. ప్రకటన గ్రంథం 20:15. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ప్రకటన గ్రంథం 21:27. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిశ్చిద్ధమైన దేదైనను, అసహ్యమైన దేదైనను, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ప్రకటన గ్రంథం 13:8. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగంనకు నమస్కారము చేయుదురు. లూకా సువార్త 10:20. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. విత్తాలి, కోయుటకై విత్తాలి. గల్తీయులకు 6:7-9. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేనని తిరిగిన కాలమందు పంట కోతుము. హోషియా 8:7. వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయ వాయువు వారికి కోతయగును. విత్తినది పైరు కాదు, మొలక కాదు, పంట
ఎత్తినది అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాన్ని తినివేతురు. ఇర్మియా గ్రంథం 12:13. జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయుదురు, వారు అలసట పుచ్చుకున్నారు గాని ప్రయోజనము లేకపోయెను. యెహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడుదురు. పోరాడాలి, జయించుటకు పోరాడాలి. 1 తిమోతి 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాడుదుము, నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. 2 తిమోతి 4:7. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. 1 తిమోతి 1:18. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగి ఉన్న వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ప్రార్థన చేయాలి, ఆశీర్వదించుటకు ప్రార్థించాలి. 1 తిమోతి 6:11-16. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుదుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుదుము, నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతు నొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్ష మగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞ గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేడు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. 2 తిమోతి 2:22. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. వల వేయాలి, పట్టుటకై వల వేయాలి. మత్తయి సువార్త 4:19. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వానితో చెప్పాను. మత్తయి సువార్త 9:9. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు ముట్టునొద్ద కూర్చుని ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన్ను వెంబడించాను. లూకా సువార్త 5:10-11. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారుడగు యాకోబును, యోహానును అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై యుందు అని సీమోనుతో చెప్పాను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. మార్కు సువార్త 2:14. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మొట్టు నొద్ద కూర్చొని ఉన్న అల్పయి కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన్ను వెంబడించాను. లూకా సువార్త 5:27-28. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరిని సుంకపు మొట్టునొద్ద కూర్చొని యుండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయన్ను వెంబడించాను. యోహాను సువార్త 1:43. మర్నాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. యోహాను సువార్త 12:26. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గనపరిచెను. మార్కు సువార్త 1:17-18. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన్ను వెంబడించిరి. మత్తయి సువార్త 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.